ఫ్రెండ్స్, సోనీ లాంటి బ్రాండ్‌లో మనం ఏదైనా టీడబ్ల్యూఎస్ తీసుకోవాలి అంటే ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుందని చెప్పి మనం భయపడుతూ ఉంటాము. సో, ఈసారి ఆ భయం అయితే లేదు. ఎందుకంటే సోనీ WF-C510 ట్రూ వైర్‌లెస్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్‌నైతే తీసుకొచ్చేసింది. ఇవి మనకి బడ్జెట్‌లోనే వస్తాయి. మార్కెట్‌లో 3,000-4,000 రూపాయలు పెట్టందే మంచి ఇయర్‌ఫోన్స్ అయితే రావట్లేదు. అలాంటిది మంచి బ్రాండ్ రావాలంటే కొంచెం కష్టమే అని చెప్పాలి. సో, మీకు 4,000 రూపాయల లోపే సోనీ ఈ బడ్స్‌నైతే తీసుకొచ్చిందనమాట. బాక్స్ మీద ప్రైస్ అయితే ఎక్కువగానే ఉంటుంది. రూ. 8,990 అని చెప్పేసి బాక్స్ మీద ప్రైస్ ఉంటుంది. లాంచ్ ఆఫర్ కింద ఇప్పుడు బ్యాంక్ ఆఫర్‌తో కలిపి రూ. 3,990కైతే తీసుకొచ్చారు. అంతేకాదు మనకిప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ జరుగుతున్నాయి కదా! దివాళీ సేల్స్. ఇక్కడ మనకి వావ్ సేల్స్ కూడా ఉన్నాయి. ఈ వావ్ సేల్స్‌లో గనక పర్చేజ్ చేస్తే మీకు రూ. 3,590కే వస్తున్నాయన్నమాట. ఆల్రెడీ ఈ బడ్స్ నేను అన్బాక్స్ చేసి 3 డేస్ అయితే యూజ్ చేశాను. ఎలా ఉన్నాయనేది నా ఎక్స్‌పీరియన్స్ ద్వారా చెప్తాను. ఫైనల్‌గా ఈ బడ్స్ మనం తీసుకోవచ్చా లేదా అనే విషయాన్ని కూడా మీకు చెప్పేస్తాను. దానికన్నా బిఫోర్ బాక్స్ ఎలా ఉంటుందనేది చూసండి. సోనీ అని రాసి WF-C510 అని చెప్పి రాసి ఉంటుందన్నమాట. అలాగే 360 రియాలిటీ ఆడియో, 11 అవర్స్ బ్యాటరీ బ్యాకప్, మల్టీ పాయింట్ యాంబియంట్ సౌండ్ అని చెప్పి రాసి ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ ఐఫోన్, ఐప్యాడ్ సపోర్టు, స్పాటిఫై ట్యాప్, వర్క్ విత్ ఆండ్రాయిడ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు స్టార్టింగే బడ్స్ అయితే ఉంటాయి. సో, ఫస్ట్ ఫీలింగ్ మనం బడ్స్ బయటికి తీయగానే ఒక మంచి ఫీల్ అయితే కలుగుతుంది. ఎందుకంటే కంఫర్ట్ సైజ్ ఉంటుంది కేస్ వచ్చేసరికి. ఇక హైబ్రిడ్ సిలికాన్ రబ్బర్ ఇయర్ బడ్స్ అయితే ఉంటాయి. ఇక రిఫరెన్స్ గైడ్ ఒక బుక్లెట్ లాంటిది అయితే ఇస్తారు. ఇవి మీకు అవుట్ ఆఫ్ బాక్స్ అయితే ఉంటాయి. ఇక టీడబ్ల్యూఎస్ కేస్ కనుక చూస్తే మ్యాటి ఫినిష్‌తో వస్తుంది. నా దగ్గర ఉన్నది యెల్లో కలర్. ఇది కాకుండా మీకు బ్లూ, వైట్, బ్లాక్ మొత్తం 4 కలర్‌లు అయితే అవైలబుల్ ఉంది. పెద్ద వెయిట్ కూడా ఉండదు. మీకు లైట్ వెయిట్‌తో వస్తుంది. కాకపోతే మీకు మాపు కాగదనమాట. సో, తొందరగా మాసిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. బ్యాక్ సైడ్ మనకి పేరింగ్ బటన్, అలాగే టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. ఇక ఫ్రంట్ సైడ్ మనకు చిన్న ఎల్ఈడి లైట్‌ని అయితే ప్రొవైడ్ చేస్తారు ఇండికేటింగ్‌కి. టాప్‌లో మీకు సోనీ బ్రాండింగ్ అయితే ఉంటుంది. క్యాప్ ఓపెన్ చేస్తుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరేగా ఉంది. చాలా బటర్ స్మూత్ ఉంది. అంటే యాక్షన్ లేదు. స్ప్రింగ్ యాక్షన్ లాగా టప్‌మని స్పీడ్‌గా ఓపెన్ అయిపోవడం, అలాగే స్పీడ్‌గా క్లోజ్ అవ్వడం లేదు. సో, మన క్యాప్ ఎక్కడి వరకు ఓపెన్ చేస్తామో అక్కడి వరకు ఓపెన్ అయ్యి అయితే ఉంటుంది. ఇక లోపల మనం బడ్స్ కనుక చూసామంటే సో, చూడొచ్చు ఇయర్ బడ్స్ అయితే మీకు ఈ షేప్‌లో వస్తాయి. ప్రీవియస్ జనరేషన్‌లో వీళ్ళు చాలా ఇయర్ బడ్స్‌ని అయితే ఇటువంటి ఆ డిజైన్‌లో తీసుకొచ్చారు. మీకు ఆ డిజైన్ ఉంటుంది. సోనీ బ్రాండింగ్ ఉంటుంది. ఇది టచ్ కంట్రోల్‌తో రాదు. బటన్స్‌తో వస్తుందన్నమాట. ఈచ్ వన్ బడ్‌లో 6 డ్రైవర్ అయితే ఉంటుంది. సో, మనకి బడ్స్ మీద లెఫ్ట్‌కి లెఫ్ట్, రైట్‌కి రైట్ అని చెప్పి మెన్షన్ చేసి ఉంటుంది. కేస్‌లో పెట్టేస్తే సో, స్టిక్ అయిపోతాయన్నమాట. మ్యాగ్నెట్ పవర్ కూడా బాగుంది. సో, కింద పడిపోతాయన్న భయం అయితే లేదు వన్స్ పెట్టేశాక. ఇక ఫిట్టింగ్ అంటారా చాలా కంఫర్ట్ ఉంటాయన్నమాట. అలాగే లైట్ వెయిట్‌తో వస్తాయి. ఇక ఇవి మీకు బ్లూటూత్ 5.3 ఇక అలాగే మీకు IPX4 రేటింగ్‌తో వస్తాయి. అంటే స్వెట్ ప్రూఫ్ అనమాట. వర్షం చినుకులకి, చెమట చుక్కలకి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. అలా అని చెప్పి నీళ్ళలో పడేశారంటే దేనికి పనికి రాకుండా పోతాయి. సోనీ సౌండ్ కనెక్టింగ్ యాప్ సపోర్ట్ ఉంది. యాక్చువల్‌గా ఇదే యాప్‌ని ఇదివరకు హెడ్‌ఫోన్ కనెక్టింగ్ అని చెప్పి తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు దాన్ని మార్చి సౌండ్ కనెక్టింగ్ కింద చేంజ్ చేశారు. నేను ఇంకా హెడ్‌ఫోన్ కనెక్టింగ్ యాప్ గురించి సెర్చ్ చేయాల్సి వచ్చింది. సో, యాప్‌లోకి వెళ్ళి వీటిని కావాలంటే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సో, మీకు యాప్‌లోకి వెళ్తే మీకు యాంబియంట్ మోడ్ ఆన్ అండ్ ఆఫ్ అయితే ఉంటుంది. సో, అక్కడి నుంచి మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదంటే త్రూ బటన్ ద్వారా కూడా ఆన్ అండ్ ఆఫ్ అయితే చేయొచ్చు. ఇందులో మీకు ANC సపోర్ట్ అయితే ఉండదు. జస్ట్ యాంబియన్స్ సపోర్ట్ ఉంటుంది. అంటే మామూలుగా వీటిని పెట్టంగానే చుట్టుపక్కల ఉన్న నాయిస్ కొంచెం తగ్గుతుంది. అంటే సౌండ్స్ అయితే కొంచెం తక్కువగా వినిపిస్తాయి కదా! సో, యాంబియంట్ మోడ్ ఆన్ చేసిన తర్వాత సో, చుట్టుపక్కల సౌండ్స్ అనేవి సో, పెట్టక ముందు ఎలాగ వినిపిస్తాయో సో, పెట్టిన తర్వాత కూడా అలాగే వినిపిస్తాయన్నమాట. సో, అందుకని మీకు ఇందులో యాంబియంట్ మోడ్ అయితే ఉంది. లేదు మాకు ANC కావాలనుకుంటే వీటిని స్కిప్ చేసేయండి. అక్కడ మీకు C700N అని ఇంకో మోడల్ ఉంది. అది మీకు 6,000, 7,000 రూపాయలకి వస్తుంది. అందులో మీకు ANC సపోర్ట్ కూడా ఉంది. అవి కూడా మన ఛానల్‌లో అన్బాక్స్ చేసాం. చూడకపోతే పైన కార్డ్స్‌లో వదిలేస్తాను. అవి చూడండి. అవి కూడా సోనీ నుండి వస్తాయి. వాటికి వెళ్ళిపోండి. వీటిని స్కిప్ చేసేయండి. ఇక మీకు యాప్‌లోనే ఈక్వలైజర్ మోడ్ కూడా ఇస్తున్నారు. సో, ప్రీ సెటప్ ఈక్వలైజర్ కూడా ఉంటాయి. సో, అంటే డిఫాల్ట్ ఇస్తారనమాట. వాటిని మీరైతే కావాలంటే సెట్ చేసుకోవచ్చు. ఇక ఇందులో మీకు ESEE సపోర్ట్ కూడా ఉంది. అంటే డిజిటల్ సౌండ్ ఎన్హాన్స్‌మెంట్ ఇంజిన్. ఇది మీరు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ కూడా చేసుకోవచ్చు. యాప్‌లోనే ప్రొవైడ్ చేస్తారు. సో, ఇది ఆన్ చేసుకొని ఉంచుకోవడం బెస్ట్. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఒరిజినల్ మ్యూజిక్ సోర్స్ ఉంటుంది కదా! అది మనకి కంప్రెస్ అయ్యి వస్తది. అలా కంప్రెస్ అయ్యి వచ్చిన ఆడియో క్వాలిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కదా! దీన్ని ఆన్ చేసినప్పుడు మీకు ఒరిజినల్ ఆడియో సోర్స్ అయితే వినిపిస్తది. ఇక డ్యూయల్ డివైస్ కనెక్టింగ్ ఫీచర్ కూడా ఉంది. సో, మీరు ఎట్ ఎ టైమ్ 2 డివైస్‌కి అయితే కనెక్ట్ చేయొచ్చు. ఇక ఈ బటన్స్‌లో కూడా మీకు ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఇస్తున్నారు. అంటే వాల్యూమ్ పెంచి తగ్గించడానికి కూడా ఇస్తున్నారు. అలాగే వాయిస్ అసిస్టెంట్ ఆన్ అండ్ ఆఫ్, ప్లే అండ్ పాజ్, ప్రీవియస్ అంటే నెక్స్ట్ సాంగ్, కాల్ రిసీవ్. సో, ఆల్మోస్ట్ అన్ని బటన్స్ ఇస్తున్నారు. కస్టమైజ్ చేసుకోవడానికి కూడా ఉంది. కాకపోతే మీరు పూర్తిగా కస్టమైజ్ చేయడానికి అయితే లేదు. వాళ్ళు డిఫాల్ట్ ఇస్తున్నారు. సో, వాటిని మనం యెస్ ఆర్ నో అన్నట్టుగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక 360 స్పేషియల్ ఆడియో డాల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్ కూడా అయితే మీకు ఇవి అందిస్తాయి. కాకపోతే బ్రావియా ఇంజిన్ ఉన్న
ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే టీవీస్ అయి ఉంటాయి చూసారా, వాటికి కనెక్ట్ చేసుకోవాలి మీరు. ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మీకు యాంబియంట్ మోడ్ ఆన్ చేశారంటే 8 అవర్స్, అలాగే ఆఫ్ చేస్తే 11 అవర్స్ అంటున్నారు. మీరు యావరేజ్గా ఎంత చూసుకున్నా మీకు 7 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. మళ్ళీ ఛార్జ్ చేయాలంటే ఫుల్ ఛార్జ్ చేయడానికి మీకు 1.5 అవర్ అయితే టైం పడుతుంది. 5 మినిట్స్ ఛార్జ్ చేశారంటే 60 మినిట్స్ వరకు మీకు అంటే 1 అవర్ వరకు ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తుంది. ఇక కేసులోని బ్యాటరీ కూడా మీకు సింగిల్ టైమే వస్తుంది. మీరు మల్టిపుల్ టైమ్స్ ఛార్జ్ చేయడానికి ఉండదు. ఒకసారి మీకు ఇయర్ బడ్స్లోని బ్యాటరీ అయిపోయింది అనుకోండి, మళ్ళీ మీరు కేసులో పెట్టిన తర్వాత ఇంకొకసారి అయితే ఛార్జ్ చేయగలరు. ఇక ఫైనల్గా చెప్పుకోవాల్సింది సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అంటే, సో ఇది మీకు 6mm డ్రైవర్తో వస్తుందని చెప్పాను కదా. సో మీరు డ్రైవర్ సైజ్ చూసి మోసపోమాకండి. మీకు అక్కడ లౌడ్నెస్ చాలా ఎక్కువగానే ఉంది. అంటే మనకు కావాల్సిన లౌడ్నెస్ని అయితే అందిస్తుందనమాట. మీకు సుపీరియర్ సౌండ్ క్వాలిటీని అయితే ఖచ్చితంగా అందిస్తుందనమాట. ఇక్కడ మనం చూసుకోవాల్సింది సోనీ బ్రాండ్. సో బ్రాండ్ మనకి ఏం ప్రొవైడ్ చేస్తుందనేది మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆడియో క్వాలిటీ అయితే మాత్రం ఈ ప్రైస్కి మీకు ప్రీమియం క్వాలిటీని అయితే వీళ్ళు అందిస్తున్నారు. బేసు, ట్రిబుల్స్, ఓకాల్ అన్నీ మీకు చాలా బ్యాలెన్స్డ్గా అంటే స్మూత్గా తీసుకొస్తున్నారు అనమాట. అంటే ఎక్కడ మీకు అతిగా అనిపించదు, అలాగని తగ్గిందిరా బాబు అని కూడా మీకు అనిపించదు. అన్నీ చాలా అంటే చాలా బ్యాలెన్స్డ్గా మనం వింటున్నప్పుడు ఆ మృదువత్వం అయితే తెలుస్తుంది. సో ఖచ్చితంగా మీరైతే సాటిస్ఫై అవుతారు. మెయిన్లీ చూసుకుంటే ఇక్కడ ప్రైస్ అనమాట. ఈ ప్రైస్ ట్యాగ్లో చూస్తే 3600 రూపాయలకే వస్తుంది. సో ఆ ప్రైస్లో అయితే మాత్రం సూపర్ డీల్ అని చెప్తాను. సో ఆ ప్రైస్లో తీసుకోవచ్చు ఇవి. ఒకవేళ వావ్ సేల్ తీసేసినా సరే మన కార్డ్ ఆఫర్తో చూసినా 4000 రూపాయలకి అయితే వస్తున్నాయి. సో ఆ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు. కొంతమంది అనుకుంటారు ఏఎన్సీ లేదు కదా, మనం 4000 రూపాయలు పెడితే ఏఎన్సీ ఉన్న ఇయర్ బడ్స్ కూడా వస్తున్నాయి కదా అని. బట్ వచ్చేసరికి సోనీ లాంటి బ్రాండ్ అయితే రాదు కదా. సో మీకు సోనీ అంటే అదొక ప్రీమియం క్వాలిటీ. సో ఓవరాల్గా నేను 4000 రూపాయల ప్రైజు, అలాగే సోనీ బ్రాండింగ్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దీనికి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5కి 3.8 అయితే రేటింగ్ ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలియండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.